నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం గంగిపల్లిలో నూతన ఎంపీయూపీఎస్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వివేక్. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్కూల్ భవనాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే దేశాభివృద్ధి చెందుతుందన్నారు వివేక్ వెంకటస్వామి. గంగిపల్లి సీనియర్ నాయకులందరూ కూడా స్కూల్ అంతా కూలిపోయింది, మాకు స్కూల్ కావాలి అంటే నేను ఎస్టిమేట్ చేయమని చెప్పినాను. డిఓ గారికి చెప్పినాను, చూడండి ఇక్కడ పెట్టాలి మనం స్కూలు, గ్రామాలలో పిల్లలకు ఒక అవకాశం కల్పించాలి మంచి చదువులు చదువుకోవడానికి అని చెప్తే వారు 50 లక్షల ఎస్టిమేట్ ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే దృష్టి పెట్టినారో విద్య మీద మనము నిధులు ఖర్చు పెట్టాలి, ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈరోజు ఈ 50 లక్షలు శాంక్షన్ చేసి ఈ భూమి పూజ చేయడం జరిగింది. నేను ఇదే కోరుతున్నాను, డిఓ గారు మంచి కన్స్ట్రక్షన్ చేయించండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయించి అతి త్వరలోనే ఈ స్కూల్ ప్రారంభమిస్తే పేద ప్రజలకు ఒక అవకాశం ఉంటుంది, వాళ్ళు వచ్చి చదువుకోవడానికి. ఈ చెన్నూరు ప్రాంతంలో స్కూల్స్కి అప్గ్రేడ్ చేయడము, వారికి మరమ్మతులు చేయడానికి కూడా ఎక్కువ నిధులు పెట్టినాను. మొన్న కూడా చాలా చోట్ల కూడా టాయిలెట్స్ లేవు స్కూల్స్లలో, ప్రత్యేకంగా గర్ల్స్ స్టూడెంట్స్కి టాయిలెట్స్ లేని చోట కూడా టాయిలెట్స్ పెట్టడం జరిగింది. ఒక సంవత్సరం లోపల ఈ చెన్నూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా విద్యా సంస్థలో ఒక టాయిలెట్, ఒక మంచి స్కూలు, అక్కడ ఏదైతే పిల్లలకు చదువుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయో అన్నీ కూడా కల్పించే దిశలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. నేను ఈరోజు ఈ భూమి పూజ చేసినందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి మాకు ఈ స్కూల్ కావాలని అడగడము, త్వరలోనే శాంక్షన్ చేసి ఈ పని ప్రారంభించినారంటే నిజంగా ప్రభుత్వము ఒక ఫాస్ట్ ట్రాక్ మోడ్లో పనిచేస్తుంది. అందరు కూడా సహకరించాలని చెప్పి